హాయ్ ఎవ్రీవన్, ఈ స్కర్ట్ చూసారు కదా. ఇది నేను కమర్షియల్ స్ట్రీట్లో జస్ట్ 100 రూపీస్కి తెచ్చుకున్నాను. నా వీడియోస్ అన్ని చూసే వాళ్ళకి అర్థమై ఉంటుంది. ఇది నేను షాపింగ్ వీడియో పెట్టాను కదా, అందులో అన్ని డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. సో ఈ స్కర్ట్ని నేను ఇప్పుడు ఫస్ట్ చూపించిన విధంగా నేను ఇప్పుడు టాప్గా చేంజ్ చేస్తున్నాను, పెప్లం టాప్గా. దానికి ఫస్ట్ ఈ ఎలాస్టిక్ మొత్తం కట్ చేసేయండి ఇలా. అయితే దీని లోపల ఒక క్లాత్ వచ్చిందనమాట, అది మనకి హ్యాండ్స్గా యూజ్ అవ్వచ్చు. సో ఫస్ట్ ఈ ఎలాస్టిక్ తీసేసేయండి. ఈ ఎలాస్టిక్ పక్కన పడేయకండి, మనకి దేనికైనా యూజ్ చేసుకోవచ్చు ఆ ఎలాస్టిక్ని కూడా. సో దీని లోపల ఒక క్లాత్ ఇచ్చాడు, ఆ క్లాత్ మనం హ్యాండ్స్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా కొంచెం క్లాత్ ఇచ్చాడనమాట, పైన వరకు డబుల్ క్లాత్ లాగా. సో అది నేను హ్యాండ్స్కి యూజ్ చేస్తాను. ఇప్పుడు ఇది కొంచెం ముడతలు ఉంది కదా, మనకు కరెక్ట్గా మెజర్మెంట్స్ తెలియాలి అంటే ఆ ముడతలు పోయేట్టు ఫస్ట్ ఐరన్ చేసుకుంటున్నాను అనమాట ఇలా. ఎంతమంది అడుగుతారండి బాబు, యూట్యూబ్ చూసి నేర్చుకున్నావుగా, ఏ వీడియో చూసావు అని పర్టికులర్గా ఒక వీడియో ఎలా చూసి నేర్చుకుంటారు చెప్పండి? ఒక్క ఛానలే చూసి ఎలా ఫాలో అయ్యి నేర్చుకుంటారు చెప్పండి? అసలు ఎన్ని ఛానల్స్ చూసానో లెక్కనే లేదండి. మన లాంగ్వేజ్ కాదు, తమిళ్ ఛానల్స్, ఇంకా హిందీ ఛానల్స్ కూడా చూసేదాన్ని, తెలుసా నేను మీకు. అంటే నాకు అర్థమయ్యేది కాదు, తమిళ్ కంప్లీట్గా తెలియదు, హిందీ కొంచెం అర్థమయ్యేది, బట్ స్టిల్ వాళ్ళు ఎట్లా కుడుతున్నారు అని చెప్పి చూసి నేర్చుకునేదాన్ని అనమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి, నాకు 14 కావాలన్నమాట పైన క్రాప్ టాప్కి. సో ఆ క్రాప్ టాప్ కోసం 14 ఇంచ్ కావాలి కదా, ఇంకొక ½ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని నేను ఇలా కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ టాప్ కోసం మనకి ఈ స్కర్ట్లో నుంచి పైన భాగం ఫస్ట్ కట్ చేసుకుంటున్నాను అనమాట, 14.5 ఇంచ్. సో ఇలా కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకోండి. ఆ వీడియోస్కి ఫస్ట్ పెట్టిన 1 అవర్లోనే 290, 300 లైక్స్ వచ్చిన వీడియో అండి ఇది, ఈ టాప్. చాలా చాలా థ్యాంక్ యూ, చాలామందికి నచ్చింది అని అనిపించింది. ఏంటో మరి నాకు నచ్చలేదని చెప్పాను, కానీ చాలామందికి నచ్చింది, చాలా లైక్స్ కూడా వచ్చాయన్నమాట. అంటే అంత తక్కువ వ్యూస్కి అంత ఎక్కువ లైక్స్ జనరల్గా రావు. చాలా ఎక్కువ వ్యూస్ ఉంటే మాత్రమే లైక్స్ వస్తాయి, కానీ దీనికి తక్కువ వ్యూస్ ఉన్నా కూడా చాలా ఎక్కువ లైక్స్ వచ్చాయన్నమాట. అందుకే ఇది చాలామందికి నచ్చిందేమో అని అనిపించింది. అందుకే దీని ఫుల్ వీడియో అడిగారు కూడా నన్ను కామెంట్స్లో, అందుకని ఈ ఫుల్ వీడియో కూడా పెడుతున్నాను అనమాట. సో ఫస్ట్ చూడండి, షోల్డర్ ఎప్పుడైనా నేను 6 తీసుకుంటాను కదా, నా వీడియోస్ చూసి ఫాలో అయ్యే వాళ్ళకైతే అర్థమై ఉంటుంది. షోల్డర్ 6 తీసుకున్నాను, అందులో నెక్ వచ్చి 3 అనమాట, ఇంకా భుజం వచ్చి ఒక 3 ఇంచెస్, 6 ఇంచెస్లో 3 డివైడ్ చేసుకున్నాను అనమాట. నెక్ ఏమో నేను 5.5 తీసుకుంటున్నాను. చూడండి కొంచెం క్రాస్ ఇస్తున్నాను అనమాట, నెక్ కొంచెం అలా క్రాస్ ఇస్తున్నాను 5 దగ్గర తీసుకొని. తర్వాత షోల్డర్ ఏమో నేను 6 తీసుకుంటాను. ఎప్పుడైనా సరే నేను ఆర్మ్ హోల్ వచ్చి 6 తీసుకుంటాను అనమాట. సో ఇక్కడ చూడండి 5.5 కదా, ఇక్కడ కొంచెం క్రాస్గా తీసుకుంటున్నాను, ఒక ½ ఇంచ్ కింద నుంచి పైకి ఇట్లా ½ ఇంచ్ క్రాస్గా చేస్తున్నాను అనమాట. ఇట్లా సింపుల్గా నెక్ సింపుల్గానే తీసుకుంటానండి నేను ఎప్పుడైనా నెక్స్. ఇక్కడ ఆర్మ్ హోల్ వచ్చి 6 తీసుకున్నాను, 6 ఇంచెస్ అనమాట. 6 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్నాక 30 అండ్ అబోవ్ సైజెస్ వాళ్ళు ఎవరికైనా 1.5 పైన మాత్రము తీసుకోవాలన్నమాట. 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని అది ఇలా రౌండ్గా ఆర్మ్ హోల్ రౌండ్ చేసుకోవాలి, మనం రౌండ్గా గీసుకోవాలన్నమాట. స్కేల్స్ ఉన్న వాళ్ళకైతే ఇంకా అసలు ప్రాబ్లం లేదండి, నాలాగా గీసేయచ్చు డైరెక్ట్గా అనేవాళ్ళు గీసుకోవచ్చు. ఇలా గీసుకొని కట్ చేసుకోవడమే ఇంకా. సో నెక్ ఇలా నేను కట్ చేస్తున్నాను ఫస్ట్, దాని తర్వాత ఇక్కడ ఆర్మ్ హోల్ కూడా కట్ చేసుకోండి ఇట్లా చూపించినట్టు. చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారండి నా డ్రెస్సెస్ కుట్టివ్వమని చెప్పి. చాలా చాలా థ్యాంక్ యూ అండి అడుగుతున్నందుకు. కానీ నేను అలా ఆన్లైన్ ఆర్డర్స్ తీసుకోవాలని అస్సలు అనుకోవట్లేను. అసలు నేను బయట వాళ్ళకే కుట్టట్లేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ తీసుకొని ఎవరికి, నా కోసం నేను చెప్పాను కదా నా సర్కిల్లో మాత్రమే కుడుతున్నాను అనమాట. అది కూడా నేను మనీ తీసుకోను అనమాట వాళ్ళకి. నేను అలా మనీ తీసుకొని కుట్టాలి అని ఎప్పుడూ అనుకోలేదండి, అంటే ఇప్పుడు కూడా అనుకోవట్లేను నేను. అందుకనే ఐఎమ్ సారీ. ఒకవేళ నేను ఎప్పుడైనా అలా కుట్టాలనుకుంటే తప్పకుండా నేను చెప్తానండి, తప్పకుండా అప్పుడు నేను ఖచ్చితంగా ఆన్లైన్ ఆర్డర్స్ తీసుకొని కుడతానమాట. బ్యాక్ సైడ్ తీసుకొని ఇలా నేను కొంచెం ఎక్కువ కట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా 7 ఇంచ్ కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ నెక్కి లైనింగ్ లేదు కాబట్టి సపరేట్ పీస్ తీసుకొని ఎగ్జాక్ట్గా ఈ నెక్ లాగా మార్క్ చేసుకుంటున్నాను అనమాట. మనకు కట్ చేసిన పీసెస్లోనే వచ్చేస్తాయండి, మనకి వేరే క్లాత్ కూడా అవసరం లేదు. ఈ కట్ చేసిన నెక్ దగ్గర ఇంకా షోల్డర్కి ఆర్మ్ హోల్ దగ్గర కట్ చేసిన పీసెస్ ఇలా యూజ్ అవుతాయి అన్నమాట. సో నేను అలా చేస్తున్నాను. ఒక 2 ఇంచెస్ మనం ఇలా నెక్ మార్క్ చేసుకొని ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఇలా తీసుకొని కట్ చేసుకొని నెక్కి యూజ్ చేసేసుకోవచ్చు అనమాట మనము. అంటే మనం క్రాస్ పీస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ అవకాశం లేకపోతే మనం క్రాస్ పీస్ లాగా కట్ చేసుకొని అప్పుడు కూడా నెక్కి ఇట్లా అటాచ్ చేసుకోవచ్చు అనమాట.
సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను జస్ట్ నెక్ ఎలా కట్ చేస్తున్నానో ఇట్లా ఒక 2 ఇంచెస్ నేను ఎక్స్ట్రా తీసుకున్నానండి. ఆ 2 ఇంచెస్ ఇలా లోపలికి మడవడానికి ఈజీగా ఉంటుంది కదా. నెక్ మనకు కరెక్ట్గా వచ్చిందనుకోండి, చూడ్డానికి బాగుంటుంది నెక్ లుక్. ఇక్కడ చూడండి, దీన్ని జస్ట్ నెక్కి అటాచ్ చేసుకోవడమే అనమాట. నిజంగా నిన్న వీడియోలో చెప్పినట్టు ఇది చెయ్యకూడని ప్రయోగమేనండి. ఎందుకంటే ఇది ఆల్రెడీ అంటే 100 రూపీస్కే ఇచ్చాడు కదా. నేను అప్పుడే అనుకున్నాను ఇది సింగిల్ పీస్ కాదండి క్లాత్, చాలా అంటే ఒకే టైప్ ఆఫ్ క్లాత్ కానీ చాలా చాలా పీసెస్ని అటాచ్ చేసి ఇచ్చాడనమాట. ఇంకా అదే పీసెస్ని నేను కూడా మళ్ళీ కట్ చేసి మళ్ళీ కుడుతున్నాను. అందుకే నాకు ఇది రాంగ్ ఐడియా అనిపించింది అనమాట. ఇక్కడ చూడండి, హ్యాండ్స్ కోసం ఇందాక క్లాత్ మిగిలిందని ఇచ్చాడు కదా, ఆ క్లాత్ని తీసానని చెప్పాను కదా, అదే క్లాత్ని ఇక్కడ నీట్గా ఐరన్ చేసుకొని జస్ట్ నేను రౌండ్గా హ్యాండ్స్ పెట్టాలనుకుంటున్నానండి. బెల్ హ్యాండ్స్ లాగా కావాలనుకుంటున్నాను. దానికోసం ఒక 3 ఇంచెస్ నేను ఫస్ట్ ఇట్లా రౌండ్గా మార్క్ చేసుకుంటున్నాను ఒక కార్నర్ నుంచి. తర్వాత నాకు 7.5 ఇంచెస్ ఉంది. 7.5 ఇంచెస్ నుంచి ఇలా రౌండ్గా పెట్టి మార్క్ చేసుకుంటున్నాను అనమాట. జనరల్గా ఇలాంటి పెప్లమ్ టాప్స్కి బెల్ హ్యాండ్సే బాగుంటాయండి, లేకపోతే లాంగ్ హ్యాండ్స్ కూడా బాగుంటాయి. కానీ లాంగ్ హ్యాండ్స్ వేసే అంత క్లాత్ మన దగ్గర లేదు కాబట్టి ఇలా బెల్ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను నేను రౌండ్గా. సో ఇట్లా మనం ఇట్లా డైరెక్ట్ ఇట్లా కొంచెం ఇట్లా క్రాస్గా తీయాలన్నమాట అక్కడ. ఎందుకంటే హ్యాండ్కి సెట్ అయ్యేటట్టు మనం కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటాము. సో మనకేంటి 6 ఆర్మ్ హోల్ అనేది మనకి 6 కదా, 6 వచ్చేటట్టు కొంచెం ఇలా కిందకి కట్ చేయాలన్నమాట. హ్యాండ్ షేప్ వచ్చేటట్టు ఇలా కొంచెం కిందకి కట్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా ఇట్లా. సో మనకి ఇట్లా రౌండ్గా వస్తుందండి, అప్పుడు బెల్ హ్యాండ్స్ చాలా బాగుంటాయి. ఒకసారి చూడండి, ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఈ హ్యాండ్స్ గురించి నన్ను అడిగారు కూడా కామెంట్స్లో. ఇది నేను సపరేట్గా షార్ట్ పెట్టడానికి ట్రై చేస్తే. ఇక్కడ చూడండి, నా మెషిన్ బాబిన్ ఫిల్ చేయడం గురించి కూడా అడిగారు అనమాట. ఇక్కడ చూడండి, చాలా ఈజీ ఉంటుంది. బాబిన్ ఇలా ఫిల్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, చాలా ఈజీ అయిపోతుంది. జస్ట్ 1 or 2 minutes పని అనమాట. పాత మిషన్స్కి ఇంత ఈజీ ఉండదండి పని. జస్ట్ ఇట్లా దారం చుట్టేసుకొని ఇందాక చూపించినట్టు అలా ఫిల్ చేసేసుకోవడమే. ఇప్పుడు చూడండి, నెక్ ఉంది కదా, ఇందాక నేను తీసిన పీస్ ఉంది కదా, ఆ పీస్ దీని నెక్కి అటాచ్ చేసుకుంటున్నాను. సేమ్ ఇలానే అటాచ్ చేసుకోవడమే. ఇక్కడ పెట్టుకున్నాను కదా, అట్లా పెట్టేసుకొని అటాచ్ చేసుకోండి నెక్. ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను లాంగ్ వీడియోస్లో చెప్పాను కదా, చాలా వీడియోస్లో చెప్పానండి నెక్ ఎలా అటాచ్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు నెక్ అలా అటాచ్ చేసుకొని క్లాత్ ఉంది కదా, జస్ట్ ఇట్లా రివర్స్లో తిప్పండి. జస్ట్ ఇట్లా రివర్స్లో తిప్పి దాన్ని మంచిగా ఇట్లా స్టిచ్ చేసేసుకోవడమే అనమాట. జస్ట్ చూడండి, ఇట్లా నీట్గా వస్తుందండి నెక్. ఇట్లా అయితే మనకి క్లాత్ ఏంటంటే దీనికి లైనింగ్ కూడా అక్కర్లేదు ఇలాంటి క్లాత్స్కి. సో మందంగానే ఉంది, ఏం ట్రాన్స్పరెంట్ ఉండదు, మంచిగానే కనిపిస్తుంది కాబట్టి సో ప్రాబ్లం ఉండదు. సో ఇదేంటంటే నెక్ ఇలా కొంచెం క్రాస్ షేప్లో వచ్చింది కదా, అక్కడ కొంచెం ఇలా పాదం లేపుతూ జస్ట్ అలా స్టిచ్ చేసుకుంటే టైట్గా పట్టుకొని నీట్గా వచ్చేస్తుంది అనమాట మనకి నెక్. 2 సైడ్స్ కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలండి మనము. 2 వైపులు చూపించాను కదా, ఆ 2 వైపులా ఇలానే స్టిచ్ చేసుకోవాలి నీట్గా నెక్. నేను చూపిస్తున్నట్టుగా ఇక్కడ క్లాత్ని ఇలా నీట్గా లాగుతూ కుడితే మనకి నీట్గా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇలా 2 నెక్స్ కుట్టుకున్నాక మనం షోల్డర్స్ జాయిన్ చేసుకోవడమే. షోల్డర్స్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇట్లా కరెక్ట్గా నెక్ సైడ్ కరెక్ట్ ఉండాలండి. ఎప్పుడైనా క్లాత్స్ నెక్ సైడ్ కరెక్ట్గా పెట్టుకొని మనం ఇట్లా షోల్డర్ ఇట్లా డబల్ స్టిచ్ చేసేసుకుంటే కరెక్ట్ మంచిగా ఉంటుంది అనమాట, గట్టిగా ఎక్కడికి వెళ్ళకుండా నీట్గా. సో ఇట్లా షోల్డర్స్ జాయిన్ చేసేసుకోండి. చాలా సింపుల్ అండి పెప్లమ్ టాప్. అంటే 1 or 2 times కుడితే ఈజీగా వచ్చేస్తుంది. బిగినర్స్ కూడా ఈజీగా కుట్టేసుకోవచ్చు. మనకి జస్ట్ ఇట్లా టాప్ నెక్ కుట్టడం వస్తే, కరెక్ట్గా మనం మెజర్మెంట్స్ తీసుకోవడం వస్తే మాత్రము ఈజీగా వచ్చేస్తుందండి, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ నేను హ్యాండ్ ఇందాక ఇట్లా రౌండ్గా కట్ చేశాను కదా బెల్ హ్యాండ్స్, దానికి నేను ఇట్లా ఓవర్లాక్ చేసుకుంటున్నాను అనమాట. హ్యాండ్స్ ఇలాంటి బెల్ హ్యాండ్స్కి ఎప్పుడైనా ఓవర్లాకే బెస్ట్ అండి. అంటే ఇట్లా హ్యాండ్ ఇలా జస్ట్ తిప్పి కుట్టడం కంటే ఇట్లా ఓవర్లాక్ చేసేస్తే ఇంకా నీట్గా మంచిగా వస్తుంది అనమాట. ఇట్లా సాగినట్టు వచ్చి మనకి వైర్ పెట్టినట్టు ఇలా నీట్గా షేప్ అనేది నీట్గా వస్తుంది అనమాట. సో ఇట్లా నేను ఓవర్లాక్ చేసేసుకున్నాను 2 హ్యాండ్స్ కూడా. ఈ మిషన్లో జిగ్జాగ్ కూడా ఉండడం వల్ల ఓవర్లాక్ నేను ఈజీగా చేస్తున్నానండి. పాదం ఒకటి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇప్పుడు ఈ హ్యాండ్స్ అటాచ్ చేసుకోవడమే. ఇట్లా షోల్డర్స్ జాయిన్ చేశాక
2 హ్యాండ్స్ ఇలా మిడిల్ పార్ట్ చూసుకొని ఖచ్చితంగా మనము ఇక్కడ టక్స్ ఇవ్వాలండి. అట్లయితేనే మనకి కరెక్ట్‌గా 2 సైడ్స్ వస్తదనమాట. ఇట్లా టక్ ఇస్తే మనకు ఒక ఐడియా ఉంటది. కరెక్ట్ ఎగ్జాక్ట్ మిడిల్ పార్ట్‌లో మనము హ్యాండ్ ప్లేస్ చేయొచ్చు. లేదంటే ఒక సైడ్ ఎక్కువ, ఒక సైడ్ తక్కువ వచ్చి మనకి ప్రాబ్లమ్ అవుతదనమాట. ఇట్లా కరెక్ట్ మిడిల్‌లో పెట్టుకొని చేసుకుంటే మనకసలు ప్రాబ్లమ్ ఉండదు. ఇక్కడ చూడండి హ్యాండ్స్ ఇట్లా జాయిన్ చేస్తున్నాననమాట నేను. మనకి పైన టాప్ అంతా రెడీ అయిపోయింది. కింద మాత్రం ప్రిల్స్‌కి ఇందాక మిగిలిన స్కర్ట్ పీస్ మనం ఇట్లా యాడ్ చేసేసుకుంటే ఇంకా సరిపోతదనమాట. చూడండి బావుందా? బావుంటే ఒక లైక్, కామెంట్, షేర్ చేయండి. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. కాకపోతే మనకి బిగినర్స్‌కి ప్రయోగాల కోసం ఇలాంటివి సింపుల్‌గా చేయడానికి ప్రాబ్లమ్ ఏం లేదండి. అయినా అప్పుడప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేస్తూ ఫెయిల్ అయితేనే కదా స్టిచ్చింగ్ వచ్చేది.